ప్రియులారా, మీ అందరికి మరొకసారి నా తరఫున, నా కుటుంబం తరఫున వందనాలు, శుభాభివందనాలు తెలుపుకుంటూ ఈ కూడికకు, ఈ ఆరాధనకు మీ అందరినీ సమీపాన దూరాన ఎవరైతే వచ్చారో వారందరికీ పాస్టర్ గారి తరఫున, బ్రదర్ సైమన్ గారి తరఫున, ఈ చిన్న సంఘము ప్రేజ్ ది లార్డ్ సంఘం తరఫున మీ అందరినీ నేను వెల్కమ్ చేస్తున్నాను. ఈ ఆరాధనకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు, శుభాభివందనాలు. అందరూ బాగున్నారు కదా? భయపడద్దు ప్రియులారా. ఓంబికాన్ వచ్చిందని కానీ, ఇంకేదో వేరియంట్ వచ్చిందని కానీ, క్రైస్తవుల మనకు యేసుక్రీస్తు రక్తము మనకు రక్షణ దయచేస్తుంది. ప్రతి ఒక్క వ్యాధి నుండి, ప్రతి ఒక్క రుగ్మత నుండి యేసుక్రీస్తు రక్తము మనల్ని విమోచిస్తుంది. కనుక ఆ దేవుని మీద భారం వేసి మనం ముందుకు సాగుదాం. అలా అని మీరు మాస్కులు పెట్టుకోకుండా, శానిటైజర్ పెట్టుకోకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా తిరగవద్దు. మానవ రీత్యా మనం చేసే జాగ్రత్తలు మనం చేసుకోవాలి, జాగ్రత్తలు మనం పాటించుకోవాలి కదా. నాకు యేసుక్రీస్తు ఉన్నాడు, రక్తం ఉన్నది, యేసుక్రీస్తు రక్తం నా తల మీద ఉన్నదని నేను మాస్క్ లేకుండా పోతాను అంటే మంచిది కాదు. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఎట్లా? మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. రైట్. ఈరోజు ఒక అంశము పిల్లల కరకని కాదు. ఒక సిస్టర్ ఇప్పుడే చెప్పింది, మనం అందరం దేవుని పిల్లలమే అని. అందరం పిల్లలమే. 3వ యోహాను సువార్తలో పిల్లలారా అంటారు అందరినీ. కనుక మనం పిల్లలమే. కానీ ముఖ్యంగా ఈ చిన్న సబ్జెక్టు కొద్దిసేపు పిల్లల గురించి అని నేను అనుకున్నాను. అది పెద్దలకు కూడా వర్తిస్తుంది. శిక్షకుడు చేసి కూర్చుంటా. పిల్లలారా, ఎంతమందికి మీకు ఎన్ని పక్షులు తెలుసు? మీకు హౌ మెనీ బర్డ్స్ డూ యూ నో? హౌ మెనీ బర్డ్స్? బర్డ్స్ అంటే ఏంటి? పక్షులు. చెప్పండి. ఒకటి. నువ్వు చెప్పింది నువ్వు చెప్తున్నావు. ఒక్కొక్కరు చెప్పండి. ఫస్ట్ రిచి. ఈగల్. ఒకటేనా? కుక్కబర్డ్, క్రో, పికాక్, పిజియన్, యా, ప్యారెట్. ఓకే, నువ్వు చెప్పు. ప్యారెట్, ఈగల్, రెండే పక్షులు తెలుసా నీకు? రెండే బర్డ్స్, ఈగల్, ప్యారెట్. ఓకే ప్రిన్సీ, 5 చెప్పాలా నువ్వు? ఆయన చెప్పని చెప్పు, నువ్వు ఈమె చెప్పని చెప్పు. యా, దట్స్ ఆల్సో ఎక్కువ. ఓకే, పిజన్, pigeon, dove, one and same. Duck also. Okay. వస్తాయా నీకు బర్డ్స్? రావా? ఎప్పుడు చూడలేదా? అక్కడ అక్కడ బర్డ్స్ వస్తుంటాయి కదా, చిన్న చిన్న. అవునా? నువ్వు చెప్తున్నారా చెల్లెకు? అదో ఆ బర్డ్ చూసినావా? మీ ఇంట్లో ఉన్నాయి కదా? ఓకే, రైట్. ఇప్పుడు నేను ఒక బర్డ్ చూపిస్తాను నీకు. అది ఏంటో చెప్పగలుగుతారా? వాట్ ఈస్ దిస్ బర్డ్? థర్స్టీ క్రో. చూస్తున్నారా? క్రో. హౌ కెన్ యూ సే ఇట్ ఇస్ థర్స్టీ? హౌ కెన్ యూ సే ఇట్ ఇస్ థర్స్టీ? ఇట్స్ ఎ క్రో. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బర్డ్ కదా. అవునా?
బ్యూటిఫుల్ ఇది నల్లగా ఉంటది. ఇంత పెద్ద ముక్కు, ఆ? దాని కాళ్ళు ఎంత వికారంగా ఉన్నాయి, ఆ? కదా ప్రియులారా, ఈరోజు అచ్చా ఎంతమందికి థర్స్టీ క్రో కథ తెలుసు? నీకున్నా చెప్పు, నువ్వు చెప్పు. చెప్పు కథ చెప్పండి ఎవరన్నా. ఒక రోజు ఒక క్రో ఉంటదంట. ఒక ఇద్దరు పాపలు, ఒక బాయ్ ఉన్న గర్ల్, ఇంకా వాళ్ళ మమ్మీ ఉంటారంట. అయితే ఆ పాప శాండ్విచ్ తింటున్నప్పుడు ఒక క్రో వచ్చి నాకు కొంచెం ఫుడ్ ఇవ్వవా అని అడుగుతుంది. అమ్మా ఇప్పుడు ఆ స్టోరీ కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తా వినండి. ఈ కాకికి ఒక రోజు బాగా దాహం వేసింది. ఎండాకాలం, సమ్మర్ అంటే మంచి ఎండ. ఈ ఎండాకాలం ఏమైంది, కాకికి బాగా దాహం వేసి నీళ్ళ కోసం చూస్తున్నది. ఎక్కడ దొరుకుతాయి నీళ్లు, ఎక్కడ దొరుకుతాయి నీళ్లు అని అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ వెతుకుంటా వెతుకుంటా పోతుంటే దానికి ఒక కొండ కనిపిస్తుంది, ఒక సమ్ కంటైనర్. నీళ్లు చాలా కింద ఉంటాయి నీళ్లు, దాని లోపలికి దాని ముక్కు పోదు. అప్పుడు ఏంది, అప్పుడు ఈ కాకి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఏం క్వశ్చన్ మార్క్? దీన్ని ఎట్లా నేను నీళ్లు ఎట్లా తాగాలి నేను? అప్పుడు ఈ క్రో ఏం చేస్తుంది, స్టోన్స్ కలెక్ట్ చేసి ఏం చేస్తుంది, అది అంటే వేసినప్పుడు ఏమైతుంది, అప్పుడు ఏమైతుంది, అప్పుడు ఈ క్రో ఏం చేస్తుంది, నీళ్లు పైకి వచ్చినాక తాగేస్తుంది. అది ఓల్డ్ క్రో. ఇప్పటి మోడర్న్ క్రో ఏం చేస్తుంది, ఇప్పుడు మోడర్న్ క్రో ఏం చేస్తుంది, దాంట్లో ఏం వేసింది, స్ట్రా వేసి తాగుతుంది కదా. ఓల్డ్ క్రో ఏమో రాళ్ళేసింది, తెలివి ఉపయోగించింది. అది కరెక్టా? వెరీ గుడ్. కాకి తన తెలివిని ఉపయోగించింది. ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? అదొకటి. ఓకే, రైట్. ఆలోచిస్తే ఐడియాస్ వస్తాయి. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేయొచ్చు అని ఒక స్లోగన్ ఉండే, ఒక సెల్ ఫోన్ కంపెనీది కదా. అయితే కాకి ఐడియా వచ్చింది. వెన్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. మనకు మన లోపల విల్ ఉంటే విల్ పవర్ అంటారు. అప్పుడు మనకు ఐడియాలు వస్తాయి అన్నమాట. మనసు ఉంటే మార్గము. థ్యాంక్ యూ గారు. ఈరోజు కాకుల గురించి మనము మాట్లాడుకుందాం. మీరు అనుకోవచ్చు, ఇదేంటి ఈయనకి ఏం వేరే సబ్జెక్ట్ ఏం దొరకలేదా? ఈ కాకుల గురించి చెప్తారేంటి మనకు? అసలే గలీజ్ పక్షి అది కదా. బైబిల్ ఉన్నోళ్ళు లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనం చదవండి. లూకాసు వార్త ది గాస్పుల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్. ఈ లూకా డాక్టర్ ఆయన, తెలుసా మీ అందరికీ? వెరీ గుడ్. జెసికాకు అన్నీ తెలుసు. కాపుల సంగతి విచారించి చూడుడి. మళ్ళొకసారి చదవండి అయ్య గారు.
కాపుల సంగతి విచారించి చూడుడి. కాకుల సంగతి విచారించి చూడుడి. అవి అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు. అయినను దేవుడు వాటిని పోషించుతున్నాడు. దేవుడు వాటిని పోషిస్తున్నాడు. చాలు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మన యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే, కాకుల గూర్చి మీరు విచారించుడి. ఇంగ్లీష్లో ఏమున్నది? 24 వర్డ్, 12:24. Consider the ravens, for they neither sow or reap, Yeah. which have neither storehouse or barn, and God feeds them. Of how much more the value are you than the birds? ప్రియులారా, మన జీవితాలు కానీ పక్షుల కంటే ఎంతో శ్రేష్టము కదా. మన జీవితము పక్షుల కంటే ఎంతో శ్రేష్టము. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, కాకుల గూర్చి విచారించి చూడుడి అంటున్నాడు. ఇది చదివినప్పుడు ఒక భావము నా మనసులో ఏం మిగులుతుందంటే, దేవా, లోకంలో చక్కని చక్కని పక్షులు ఎన్నో ఉన్నాయి, హంసలున్నాయి, పంచరంగుల ప్యారెట్లు ఉన్నాయి. వీటిని గురించి విచారించమంటే ఏదైనా విచారించవచ్చు, కానీ ఈ కాకుల గురించి విచారించమంటే ఏంటి అన్నట్టు ఒక జస్ట్ ఫీలింగ్ అన్నట్టు. కానీ సర్వశక్తుడైన దేవుడు, సర్వాంతర్యామైన దేవుడు, సర్వ శరీరులకు అధిపతి అయిన దేవుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడు? కాకుల గూర్చి మీరు స్టడీ చేయండి. దేవుడు చెప్పినప్పుడు మనం చెయ్యాలి కదా. నేను చెయ్యను దేవా అని అంటామా మనం? కనుక ఈరోజు మనము కాకుల గూర్చి దేవుని మాట చొప్పున నేర్చుకుందాం. టుడే we will learn about crow. లేట్గా వచ్చిన వాళ్ళకు honey, you know this bird? What is it? It's a crow. Yes. You know the story of thirsty crow? Yeah, very good, very nice. So I need not repeat. So, crow, you like this bird? No, I am asking Sweetie. Honey, you like this bird? No, very good. Huh? You like? Okay. వీళ్ళారా, కాకి గురించి మనము బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉన్నది. పరమగీతం 5వ అధ్యాయము 11వ వచనం ఒకవేళ మనం చూస్తే, అక్కడ దేవుని వెంట్రుకలు కాక పక్షముగా ఉన్నవి అని రాసి ఉంటుంది. ఉండని ప్రియులారా, నేను చెప్తుంటాను, మీరు కొంచెం తర్వాత మీరు ఈ యూట్యూబ్లో డౌన్లోడ్ అయినాక ఇంటికి వెళ్ళి కైండ్లీ రెఫర్. 5:11లో దేవుని వెంట్రుకలు ఎలా ఉన్నాయట? కాకి వలె నల్లగా. నాయి కూడా నల్లగానే ఉన్నాయి, కానీ ప్రియులారా, దిస్ ఆర్టిఫిషియల్. కానీ మన దేవుని అట్లా కాదు. అది పరమగీతంలో రాస్తాడు, అతన్ని వర్ణిస్తాడు పరమగీతంలో. దేవుడు ఎలాంటి వాడు? 10,000లో అతి సుందరుడు మన దేవుడు. మేన్. అయితే ఇటువంటి కాకి గురించి సామెతల్లో కూడా ఒకసారి రాజే సొలొమోను భక్తుడు రాశాడు. 30వ అధ్యాయము 17వ వచనంలో, ప్రావర్బ్స్ 30:17లో ఏమంటాడంటే,
తండ్రిని అపహసించి ఎవరైతే డాడీ మాట వినరో, ఆయన చదవండి అయ్య గారు. తండ్రిని అపహాసించి ఆ, తల్లి మాట వినని వాని కన్ను ఆ, లోయ కాకులు పీకను. చాలా అయ్య గారు. లోయ కాకులట, కాకులు వచ్చి వాని కళ్ళు వీక్తాయట. ఎవరి కళ్ళు? ఎవరైతే డాడీ మమ్మీ మాట వినరో. వినదా ఆమె? లేదు, వింటది. జస్ట్ గుడ్ గర్ల్ వింటది. ఇక్కడ అందరూ డాడీ మమ్మీ మాట వింటోలేరు కదా. డాడీని అపహసించి అంటే డాడీని మాక్ చేసి, తల్లి మాట వినని వాని కన్నులు లోయ కాకులు పీకేస్తాయి. మీ డాడీ స్ట్రాంగ్ నాకు తెలుసు. మీ డాడీ వాళ్ళ డాడీని మరి వాళ్ళ డాడీ మంచిగా చూసుకుంటారో లేదో నాకు తెలియదు. మీ తల్లిదండ్రులను వాళ్ళు ముసలి అయినా కానీ వాళ్ళని మంచిగా చూసుకోవాలని బైబిల్ చెప్తుంది. అలా చూసుకొని వాళ్ళ కళ్ళు అట కాకులు పీకేస్తాయట. కనుక మన తల్లిదండ్రులు ఎటువంటి వారైనా, ముసలి వారైనా, ఏమైనా కానీ వాళ్ళను మనము సన్మానించి మంచిగా చూసుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలి. అది దాని ఒక విషయం. కీర్తనలు 104:27 కూడా దావీదు భక్తుడు అంటాడు, కీర్తన 104:27, తగిన కాలంలో నీ వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఈ కాకులేంది, పక్షులేంది, నోరు లేని జంతువులేంది, ఇవన్నీ దేవుని దయ కొరించి కనిపెట్టుకుంటున్నాయట. ఇవన్నీ మన దేవుడు దయగల దేవుడు. దయ అంటే కైండ్నెస్. వెరీ గుడ్. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కైండ్నెస్. దేవునికి దయ. చిన్నపిల్లలంటే దయ, చిన్నపిల్లలంటే ప్రేమ. మీ అసంటోళ్ళంటే జీసస్ కు ఇష్టము. సో ఇక్కడ అయితే లేవి కాండం ఒకసారి తీసాం ప్రియులారా. లేవి కాండం 11:15. అలాగే ద్వితీయోపదేశ కాండము 14:14 కూడా తర్వాత చదవండి. లేవి ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, ఇంకా లిస్ట్ ఉన్నది, కోకిల, డేగ, ఇవన్నీ ఏంటట? పక్షులు. 13వ వచనంలో ఏముంది చదవండి. దేవుడు చెప్తున్నాడు ప్రియులారా, పక్షుల్లో దేన్ని హేయంగా ఎంచుకోవాలట? మొట్టమొదటిది దీంట్లో మన ఇది ఉన్నదా? మన కాకి ఉన్నదా? క్రో ఉన్నదా? ప్రతి విధమైన కాకి హేయమైనది, ప్రతి విధమైన కాకి నీచమైనది, ప్రతి విధమైన కాకి దానికి మనం పేరు పెట్టలేమిగా. అది అంత గలీజ్ కాకి అన్నట్టు బైబిల్ చెప్తుంది. హేయమైనది. హేయమైనది అంటే ఇట్స్ అబామినేషన్. ఇది పక్షుల్లో మంచిదని ఎంచుకోరాదు. ఇది బలి కూడా నిషిద్ధం. ఇది అది తర్వాత సంగతి. ముందు మనము ఈ కాకి గురించి దేవుడు ఏమంటుండంటే, కాకి చాలా హేయమైనది. ద్వితీయోపదేశ కాండం 14:14 కూడా ఒకసారి చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము
14 ప్రతి విధమైన ప్రతి పక్షిని ఉమ్. మీరు తినవచ్చును. ప్రతి పక్షిని మనం తినొచ్చు, కానీ ఏది తినరాదు. తినగానే ఏమనగా ఉమ్. పక్షిరాజు, దాంట్లో మన సబ్జెక్ట్ రండి ఉన్నదా? పెద్ద బోరువ, ఆ, రాంచి పక్షి, ఆ. గద్ద, ఆ. గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, చాలండి ప్రియులారా. ప్రతి విధమైన కాకిని కూడా దేవుడు నిషిద్ధపరిచిండు. ఇవి మనము కోడి కూర తిన్నట్టు దీన్ని కాకి కూర తినద్దు. మనము దేవుడు అంటున్నాడు కాకిని మనము తినకూడదు, ఎందుకంటే ఇది హేయమైనది, ఇది నీచమైనది పక్షి. మరి అటువంటి పక్షిని గురించి దేవుడు ఏంటండి ఇక్కడ విచారించి చూడమంటాడేంటి? లూకా 12:24 ఎవరైనా కాకి గురించి విచారిస్తారా? కాకి ఇప్పుడు మనకు కాకులు కనబడతలేవు కొంచెం గారు. ఇది ఎక్స్టెన్షన్ అయ్యే బర్డ్స్ లో ఇది కూడా చేరింది. మా చిన్నగా ఉన్నప్పుడు కరీంనగర్లో చూస్తుంటే మా ఇంటి దగ్గర ఒక పెద్ద చింత చెట్టు, సాయంత్రం కాగానే మొత్తం కాకులు అక్కడ చేరుతుండే, మొత్తం చెట్టు నిండిపోతుండే, ఆకులు కనబడకపోయేది, ఓన్లీ కాకులే, ఓన్లీ కాకులు. కావు 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 కాకి ఎట్లా వస్తుంది? కావు. సో ఈ గోల అంటారు దాన్ని, ఏమంటారు దాన్ని? కాకి గోల అంటే అది చాలా అల్లరి పక్షి కాకి, మిస్chievous బర్డ్ కదా. చిన్నపిల్లలు జస్కి లాంటి పిల్లలు చేతిలో ఏదన్నా ఐస్ క్రీమ్ అది చిన్నప్పుడు ఏదన్నా తిరుగుకుంటా పోతుంది అనుకో, అది వచ్చి టక్కన గుంజుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏడుస్తుంటారు, పిల్లని ఏడుస్తుంటే ఆ కాకి సంతోషంగా అది తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంట్లో అమ్మలు కూరలు గిరలు వండి వాకిట్లో పెట్టి లోపలికి ఏదైనా బాత్రూమ్ గీత్రూమ్ పోయొచ్చేలోగా ఆ కాకి ఎట్లా తెలుస్తుంది వచ్చేసి తినేసి వెళ్ళిపోతుంది. అది మనం వాపస్ రాగానే అయ్యో కాకి వచ్చిందా ఇక్కడ దొంగ కాకి దీని సత్యనాథ్ గాను అని తిడతారు. కానీ నా మంచి కాకి, ఎంత మంచి కాకి అంటారు ఎవరన్నా? ఏమ్మా అన్నారు కదా, తిడతారు వాళ్ళు. దీనికి దొంగ బుద్ధి, కాకి ఏం బుద్ధి? దొంగ బుద్ధి ఉన్న కాకి అన్నట్టు దీనికి. దీన్ని లోకంలో ప్రతి దేశంలో కాకులు ఉన్నాయి ఎక్సెప్ట్ అంటార్కిటికా. అంటార్కిటికాలో కాకులు లేవు, కానీ ప్రతి దేశంలో అమెరికాకు పో కాకులు ఉంటాయి, ఇండియాకు కాకులు ఉంటాయి, ఎక్కడికి పో కాకులు ఉంటాయి. అవి కాకి లేని దేశము లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మా చెట్టు మీద కాకులు అన్ని కాకులు ఉంటుండే అంటే పొద్దున చూసే వరకు ఆ చెట్టు కింద అంతా సున్నంతో కలిసి నీళ్లు కలిపినట్టు ఉంటుండే. తిట్టుకుంటుంటారు అందరూ, అయ్యో ఇది ఇటువంటి కాకులు ఉంటాయి. ఎండాకాలం మనము ఏదైనా చెట్టు కింద చల్లగా ఉంటుందని నిల్చుంటాం అనుకో, తప్పనేస్తుంది, కరెక్ట్గా వేస్తుంది అది నెత్తి మీద కదా. అటువంటి మిస్chievous కాకులు. ఏంటి నవ్వుతున్నావు? సో కాకి మిస్chievous అంటే తెలుగులో అల్లరైనది. వెరీ గుడ్. కాకి అల్లరైంది. అయితే ఈ పక్షుల గురించి ఇంగ్లీష్లో ఒక శాస్త్రం ఉన్నది. ఏం శాస్త్రం అంటారు దాన్ని? ఆర్థోలోజీ, ORINTHLOGY. ఇది జువాలజీ నుంచి వచ్చిన పదం. ఇది ఈ శాస్త్ర ప్రకారము పక్షుల గురించి అన్ని దీని మీద పెద్ద పెద్ద రీసెర్చ్లైనవి. రీసెర్చ్ అంటే సైంటిస్టులు దీని గురించి చాలా ఆలోచించి కాకుల గురించి కూడా వాళ్ళు రీసెర్చ్ చేసిండ్రు. మనం ఇంటర్నెట్కు పోతే ఈ కాకుల గురించి చాలా విషయాలు తెలిసినాయి.
అందులో కొన్ని మనము ఇవాళ నేర్చుకుందాం. ఓకే, తెలుగులో ఒక సంస్కృతంలో ఒక ఇది ఉన్నది, ఒక నానుడి అంటే ఒక సామెత. ఏంది అంటే సర్వజాతే పక్షి జాతే కాకి చెండాల అని రాసింది. అంటే పక్షులన్నిటిలో కాకి చండాలమైనది. చండాలం అంటే ఇక అది సంస్కృత పదము, గలీజ్ అనుకో, అసొంటి పక్షి అట అది. అంటే అవి శాస్త్రంలో కూడా చెప్పింది. అవి ఈ కాకిని గురించి ఎవరు పట్టించుకోరు. ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరైనా పెంచుకుంటారా కాకులను? ఎవరు పెంచుకోరు. రామచిలుకను పెంచుకుంటారు, ప్యారెట్ను పెంచుకుంటారు కదా, ఎందుకు మంచిగా ఉంటుంది చూస్తేందుకు. కానీ ఇది నల్లగుందని దీన్ని ఎవరు పెంచుకోరు. కానీ దేవుడు అంటాడు, కాకి నలుపైనా కానీ దాన్ని వాడుకున్నాడు దేవుడు. పిల్లారా, ఇవాళ రేపు కాస్త నల్లగుంటే పెళ్లి చేసుకుంటున్నాడు కూడా వీడు సింగరేణి బొగ్గులాగా ఉంటాడు. కానీ వీడికి కావాల్సిన పెండ్లం ఎట్లా ఉండాలన్నట, తెల్లగా ఉండాలా, ఎర్రగా ఉండాలా. దేవుడు అంటాడు, ఒకసారి దియని ప్రియులారా, పరమగీతము 1:5, నలుపు అనేది బాహ్య సౌందర్యం మట్టుకే. ప్రతి ఒక్కరి హృదయము నలుపు ఉండకూడదు, అది ముఖ్యము. పరమగీతము 1:5. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను. ఈమె ఎవరో తెలుసా? మన దేవుని ప్రియురాలు, అంటే ఒక సంఘం ఈమె, శూలమతి. ఏమంటుంది ఆమె? నేను నల్లని దాన్ని, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. నేను సౌందర్యవంతురాలనే కానీ నల్లని దానని నేను. పెదారు వారి గుడారములను. ఆరో వచనం కూడా చదవండి. నల్లని దాని నన్ను చిన్న చూపులు చూడకు. నన్ను చిన్న చూపు చూడొద్దు మీరు, నేను నల్లగున్నానని. నేను ఎండ తగిలిన దానను. నేను ఎండ తగిలి నల్లగైన అంతే. నా సహోదరు నా మీద కోపించి. చాలు ప్రియులారా, చాలు. అయితే అదే దేవుడు ఏం చేస్తాడు? ఆమెను 6వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఆమెను ఎలా తయారు చేస్తాడు దేవుడు? 6:10 సంధ్యారాగము చూపించుచు చంద్రబింబమంత అందం గలదై సూర్యుని అంత చాలు ప్రియులారా, సూర్యునంత స్వచ్ఛంగా చేసాడు దేవుడు. 5:1 నేను నల్లని దాన్ని. కానీ దేవుడు ఏం చేసిండంటే 6:10 ఆమెను చంద్రుని లాగా, సూర్యుని లాగా చేసిండు దేవుడు. కనుక నువ్వు నల్లగున్నావని ఎప్పుడు కానీ ఫీల్ కావద్దు. అంతర్యం చూస్తాడు దేవుడు, ఎప్పుడు బాహ్య సౌందర్యము చూడడు. నీ హృదయంలో చీకటి, ఆ నలుపు అనేది ఉండకూడదు. ఓకే, అయితే ప్రియులారా, ఈ కాకుని గురించి పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే మన క్రైస్తవులు కాదు, కానీ మన హిందువులలో చనిపోయినాక అయ్యగారు పిండం పెడతారు కొంతమంది. మన క్రైస్తవులు కూడా కొంతమంది పెడుతుంటారు, అప్పుడప్పుడు సమాధులకు పోయి పిండాలు పెడుతుంటారు. చాలా తప్పు ప్రియులారా అది. కాకులకు పిండం పెడతారు. ఏంటంటే ఈ కాకులు చనిపోయిన మా తాత ముత్తాతలు కాకులలాగా పుట్టి వచ్చి అవి తింటాయని. మరి అటువంటి నమ్మకమున్నోరు ఇంట్లో 10 కాకులు పెంచుకోవచ్చు కదా. వాళ్ళ తాతగారు అనుకోని, వాళ్ళ మామగారు అనుకోను, పెంచరు. ఎక్కడనో పోయి పిండం పెడతారు. అక్కడ మాత్రమే అంతవరకే ఆ పక్షుల గురించి, ఆ కాకి గురించి ఆలోచిస్తారు తప్ప ఆ పిండం పెట్టి ఇంటికి వచ్చినాక ఆ కాకి గురించి ఆలోచించారు. మళ్ళా అక్కడే మర్చిపోతారు కాకి. ఇంకోటి ఏంటంటే ఈ హిందూ దేవతల్లో శనేశ్వరునికి వాహము కాకి.
ఇదొకటి, అంటే మీ జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. కాకి వాళ్ళకు ఆ దేవతకు వాహనం. సో అది అప్రస్తుతం అనుకోండి. ఇప్పుడు ఈయన చెప్తున్నారు ఎందుకంటే దేవుడు ఇది కాకుల గురించి విచారించి చూడమన్నాడు కనుక మనం ఈరోజు దీన్ని చూస్తే మనకు ఒక 4-5 ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్పి ముగిస్తాను మీకు కాకుల గురించి. ఓకే, మొదటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కాకులు ఐక్యత కలిగిన కాకులు. ఏంటిది? యూనిటీ ఆఫ్ క్రోస్. యూనిటీ అంటే ఐక్యత. కాకులలో ఐక్యత ఉంటుంది ప్రియులారా. మనం మనుషులనే కొంతమందికి ఐక్యత ఉంటుంది కదా. సంఘం, దేవుడు ఏర్పరిచిన సంఘంలో కూడా కొన్ని సంఘాల్లో ఐక్యత ఉండదు. చాలా విచారకరం. ఒక్కొక్కరికి విభేదాలు ఉంటాయి సంఘంలో, చర్చిలో కూడా. కొంతమందికి పాస్టర్ అంటే పడది. పెద్ద పెద్ద సంఘాల్లో చూస్తాం మనం కొట్లాటలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు ఎక్కుడు. దీన్ని ఏమని గుర్తు చేస్తుందంటే కాకుల్లో ఉంటుంది ఐక్యత, కానీ క్రైస్తవుల్లో ఐక్యత అనేది లేదు. ఈరోజు మనము ఐక్యత ఉండాలి మనకు. దేవుడు అంటున్నాడు 133వ కీర్తన 1వ వచనం. ఒకసారి చూడండి ప్రియులారా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇంగ్లీష్లో చదవండి ప్రియులారా. 133. Behold, how good and how pleasant. ఎంత మంచి వాక్యం అండి, వింటందుకే సొంపుకున్నది. The brethren, Christian brethren, to dwell together, how nice, how pleasant it is. మనమందరము ఏ మాత్రం కూడా విభేదాలు లేకుండా ఏక మనస్సుతో ఏకాభిప్రాయంతో ఒకవేళ మనం ఉంటే అది ఎంత మేలు. కుటుంబంలో కూడా ఏకాభిప్రాయం ఒక్కొక్కసారి ఉండదు. అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు, అక్క చెల్లెళ్ళ మధ్య భేదాభిప్రాయాలు, అత్త కోడళ్ళ మధ్య భేదాభిప్రాయాలు, ఇవన్నీ మంచిది లక్షణాలు కావు. ఇట్స్ నాట్ గుడ్ సైన్. మనము ఐకమత్యముతో ఉండాలి, యూనిటీ ఉండాలి. ఆ యూనిటీ ఎక్కడ ఉంటుందంటే కాకుల్లో ఉంటుంది ప్రియులారా. ఇక చూడండి కాకులన్నీ ఎట్లా వచ్చి ఎక్కడ తిరుగుతున్నాయి చూడండి కాకులు. ఇవన్నీ కాకుల్లో. ఈ కాకుల యూనిటీ మనం ఎక్కడ చూస్తామంటే 3 విషయాల్లో కాకుల యూనిటీ చూస్తాము. ఒకటి తిండి దగ్గర. తిండి దగ్గర కాకికి యూనిటీ ఉంటుంది. ఇవి ఒకటి కొట్లాడుకోవు తిండి దగ్గర. కుక్కలు కొట్లాడుకుంటే గాని కాకులు కొట్లాడుకోవు. అవి కొంచెం అన్నం దొరికిందంటే అది కావు కావు కావని అటు ఇటు వాడిని వీడిని, ఆ కాకి ఈ కాకి, కజిన్ కాకి, బ్రదర్ కాకి, అందరి కాకులని పిలుస్తాయి. ఇవి ఫ్రెండ్స్ కాకి అందరినీ పిలుస్తాయి. తిండి దగ్గర ఇవి యూనిటీగా ఉంటాయి ప్రియులారా. సెకండ్, చనిపోయినప్పుడు ఇవి యూనిటీగా ఉంటాయి. కాకి చచ్చిపోతే అన్నీ ముంచి ఇక్కడ వాళ్తాయి. అది ఆ రోజు అన్నం కూడా తినేయట. అవి విలాపిస్తాయట కాకులు. ఒక విధంగా స్వరంతోని కావు 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 అనుకుంటా అవి విలపిస్తాయి. అవి బాధపడతాయి. అవి వెరీ గుడ్. కాకులు బాధపడతాయి. ఎందుకంటే వాటికి చాలా జ్ఞానము. కాకుల ఐక్యూ అట ప్రియులారా 12 సంవత్సరాల పిల్లవాని ఐక్యూతో సమానం అంటారు రీసెర్చ్లో.
వీటికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ. అయితే నేను దాని గురించి చెప్తాను మీకు. అయితే తిండి దగ్గర యూనిటీ, ఐకమత్యము. అగైన్ చావు దగ్గర ఐకమత్యము. నాకు ఇంకా ఎవరికైనా పడలేదనుకో, వాడు చస్తే కూడా వాడి సాగుకు నేను పోను. మనుషుల్లో ఏదో బతుకున్నప్పుడు మనస్పర్ధలు వచ్చి మాట బంద్ అయిపోయింది. వాడు చచ్చిపోతే కనీసం పోయి చూడాలి కదా శవాన్ని అన్న. చూడడు. మనిషికి పట్టింపులు, పెద్ద పట్టింపులు. పోడు వాడు, సాగు కూడా పోడు. కానీ కాకుల్లా అట్లా లేదు. అవి తప్పకుండా పోతాయి. కాకులు చచ్చిపోతే ప్రతి కాకి పోతుంది అక్కడికి. ఐకమత్యం ఉంటే ఏమవుతుందో ఇక్కడ మనము అదే 133 కీర్తనలు అంటారు. దేవుడు అంటాడు, ఐకమత్యం ఎక్కడుండును అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఐకమత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ శాశ్వత జీవము, ఎటర్నల్ లైఫ్ అండ్ ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్. ఈ సంఘంలో ఐక్యత ఉన్నదనుకో, ఈ సంఘంలో బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈ సంఘం ఆశీర్వదింపబడుతుంది కదా. మనం ఊగా కొట్లాడుకుంటుంటే వాళ్ళతో వీళ్ళతో కొట్లాడుతుంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? మంచిగా ఉండాలి. అందరితో నవ్వుకుంటా, కలుసుకుంటా, మంచిగా మాట్లాడుకుంటా, మంచిగా ఉండాలా. మీద ఉండాలా, లోపల కూడా ఉండాలా. మీద నవ్వుకుంటా మాట్లాడి లోపల ఏదో ఇట్లా ఉంటే బాగుంటుందా చెప్పండి? లోపల మంచిగా ఉండాలా, బయట మంచిగా ఉండాలా. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు మనలను. చూడండి, ఇది ఇంటి దగ్గర మనము కాకులు కరెంటు వైర్ల మీద కూర్చొని, అన్ని కాకులు ఎట్లా చూస్తున్నాయి చూడండి. ఇది ఏం చేస్తాయంటే, మూడవ విషయం చెప్పేది, ఇది ఒకటి తిండి దగ్గర ఐకమత్యము, సావు దగ్గర ఐకమత్యము. మూడవది శత్రువు, ఎనిమి దగ్గర, ఎనిమి ఎవరైతే అటాక్ చేస్తారో కాకిని ఎవరైతే అటాక్ చేస్తారో, నువ్వు రాయి తీసుకొని కొట్టావు అనుకో కాకిని, అది నేను గుర్తుపట్టి ప్రతి కాకి చెప్తుంది, దిస్ ఫెలో ఇస్ ద గలీజ్ ఫెలో. కొట్టిడు రాయితో కొట్టిందని అన్నసరిగా అని అన్ని కాకులకు చెప్పి అవి గుర్తుపెట్టుకుంటాయట నిన్ను. నువ్వు ఎప్పుడైనా బయటికి పోయినావు అనుకో, నిన్ను చూసి కావు 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 అని మళ్ళా వచ్చిండు కదా. ఈ కాకులకు అంతా జ్ఞాపక శక్తి ఉంటాయట. అవి 2 ఏండ్ల వరకు ఇవి తల్లిదండ్రుల కాకులను కూడా గుర్తుపడతాయట. ఇవి వాటిని ఫీడింగ్ చేస్తాయట. తల్లిదండ్రులకు కూడా కాకులు పోయి ఆహారం ఇస్తాయట 2 years వరకు. కాకి లైఫ్ స్పాన్ 14 years. 14 సంవత్సరాలు బ్రతుకుతుంది కాకి. ఎన్ని సంవత్సరాలు? 14 years బ్రతుకుతుంది కాకి. కొన్ని 14 years లోపలనే చచ్చిపోతాయి, అది వేరే విషయం. కానీ దాని లైఫ్ స్పాన్ 14 years. ఓకే, 14 years వరకు అది బ్రతుకుతుంది. మనము 90 ఏళ్ళు బ్రతుకుతాం. మనకు వాటికి ఎంత డిఫరెన్స్. కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. యూనిటీలో డిఫరెన్స్ ఉన్నది, సావు దగ్గర డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ ఎనిమి అటాక్ చేస్తే కూడా అవి రియాక్ట్ అవుతాయి. అవి అయితే ఈ బైబిల్లో కూడా మంచి ఐక్యత ఉన్నది, చెడ్డ ఐక్యత కూడా ఉన్నది. దేవుడు 133లో చెప్పిండు, సహోదరులు ఐక్యత ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పిండు. కానీ ఆదికాండము 11:4లో ఒక ఐక్యత చూస్తాం మనము. అది దేవునికి విరోధంగా కట్టబడిన ఐక్యత. యూనిటీ అగెన్స్ట్ గాడ్. కరెక్ట్ అయ్యారు. సంబడి సెడ్. బాబేలు గోపురము ఎంతమందికి తెలుసు ప్రియులారా? బాబేలు గోపురమును ప్రజలందరూ కలిసి ఐక్యమత్యంగా శిఖరం, పెద్ద బిల్డింగ్ కడదాం, స్కై ఆకాశం దాకా, దేవుని దాకా మనకు బిల్డింగ్ కడదామని అందరు కూడబలుకొని ఐక్యత కలిగి ఒక ఐక్యత
అక్కడ మనం చూస్తాం ఆది కాండం 11:14 చూస్తాము. ప్రజలందరూ ఐక్యత గట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కానీ దేవునికి ఉద్దేశం ఏంది? దేవుడు అంటే మీరందరూ భూమి యందు విస్తరించుడి, మీరు ఫలించుడి, భూమి యందు విస్తరించి మీరు ఫలించుడి అని చెప్పి దేవుడు అందరికీ నలుమూలలా మీరు విస్తరించండి అంటే వీళ్ళందరూ కలిసి ఒక చోట గుమిగూడి దేవుని దగ్గరికి మనం గోపురం కడదామని బాబేలు గోపురం అంటారు దాన్ని. అది స్టార్ట్ చేశారండి. ఇది దేవునికి అగెనెస్ట్ గా, ఇది దేవుని విష్కు అగెనెస్ట్ గా వీళ్ళు ఒక గోపురం కడుతున్నారు, ఐక్యత కడుతున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే అప్పుడు అంతా ఒకటే భాష ఉండే, లాంగ్వేజ్. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడతాం కదా, అప్పుడు కూడా ఒకటే భాష ఉండే వాళ్ళందరి మధ్యన. దేవుడు ఏం చేసిందంటే, ఓహో వీళ్ళు ఇట్లా చేస్తున్నారా, నేను చెప్పిన మీరందరూ లోకంలో ప్రపంచమంతా చెదిరిపోయి విస్తరించండి అని చెప్తే ఒకచోట గుమిగూడి ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తున్నారు కనుక అని వాళ్ళ భాషలు ఏం చేసిండు దేవుడు? తారుమారు చేసిండు. ఇప్పుడు నీకు తమిళ అర్థమవుతుందా? నీకు నీ నెల్ల పొన్ను అంటే నీకు అర్థమైందా? కాలేదు. దేవుడు అట్లే చేసిండు. అక్కడ భాషలన్నీ తారుమారు చేసే వరకు కలిసి ఉందాము రండి అని అందరూ వచ్చినోడు కలయబడి కొట్టుకున్నాక స్టార్ట్ చేసింది. దేవుడు చూడండి, మహాజ్ఞాని దేవుడు. మారిపోయినాయి. నేను మాట్లాడేది నీకు అర్థమైతే లేదు, నువ్వు మాట్లాడేది నాకు అర్థమైతే లేదు. అంత కన్ఫ్యూజన్. నువ్వేదో మంచి మాట్లాడితే నువ్వు తిట్టినావని నీ మీద నీకు కొట్లాట, వీళ్ళు కొట్టుకున్నాడు, వాడు కొట్టుకున్నాడు, అంతా గలిబిలి కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్ కన్ఫ్యూజన్. అప్పుడు వాళ్ళు బైబిల్ చెప్తుంది, భాషలను తారుమారు చేసి దేవుడు వారిని చెదరగొట్టిండు. దేవుడు ఏం చేసిండు? వాళ్ళను డిస్పర్స్. వీళ్ళందరూ ఒక చోట కూర్చి ఐక్యత కడుతుంటే దేవుడు వాళ్ళందరినీ అందుకోసమే దేవునికి అగెనెస్ట్ గా ఎవరు యూనిటీ ఉండద్దు. యూనిటీ ఉండాలా, కానీ అది దేవునికి అగెనెస్ట్ గా మనం యూనిటీ ఉండద్దు. ఓకే. ఇంకొక ఐక్యత దైవజనునికి అగెనెస్ట్ గా ఐక్యత. ప్రియులారా, సంఖ్యాకాండము 16:2. ఒకటేమో దేవునికి అగెనెస్ట్ గా ఐక్యత కట్టకూడదు, 2 దైవజనునికి అగెనెస్ట్ గా ఐక్యత కట్టకూడదు. సంఖ్యాకాండము 16:2లో నేను చెప్తాను అదేంటో స్టోరీ. ప్రియులారా, ఒక్కసారి ఒక 2 నిమిషాలు వినండి. మోషే అహరోన్లకు అగెనెస్ట్ గా కోరాహు, దాతాను, అభిరాము, ఓను ఈ 4 ఏం చేసిండ్రు? ఎవరెవరు? కోరాహు, దాతాను, అభిరాము, ఓను. ఈ 4 కలిసి, ఈ 4 ఎవరు? మోషే అహరోన్లకు దగ్గరి కజిన్స్. నీ కజిన్స్ ఉన్నారా నీకు? లేరా? నీ కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ ఎవరు లేరా? ఓకే, నో ప్రాబ్లం. అదృష్టాంతులు రాదు. వీళ్ళంతా మోషేకి కజిన్స్, దగ్గరి చుట్టాలు. వీళ్ళు 4 వీళ్ళు అంటారు, ఏం మోషే, నువ్వే నా పెద్ద తుడుంహా, నువ్వే నా పెద్ద మునగానివి, మేము కూడా నీ సంతతోళ్ళమే కదా, మేము కూడా లేవీకి పుట్టినమే కదా మేము. నువ్వేంది, నువ్వు పెద్ద నీ అన్నేంది, నీకు ప్రధాన యాజకుడట, నువ్వు ఒక లీడరు, మీ అన్న ఒక లీడరు, మీరేమో మమ్మల్ని లీడ్ చేస్తారా? మీకున్నది ఏంది, మాకు లేనిది ఏంది అని వీళ్ళు ఈ 4 ప్లస్ ఇంకా 250 మంది కలిసి ఒక ఐక్యత కట్టిండ్రు.
మొత్తం ఎంతమంది? 250 ప్లస్ 4 254. వీళ్ళందరూ 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకింకా పని లేదు, ఈ సంఘాన్ని మేము కూడా చూసుకుంటామని వీళ్ళు ఐక్యత గట్టినరు. ప్రియులారా, దేవునికి అగ్నిస్ట్గా ఐక్యత కొడితే చెదరగొట్టబడినరు. దైవజనులకు అగ్నిస్ట్గా ఐక్యత కడితే దేవుడు ఏం చేసిండు తెలుసా? దాతాను, అభిరాము, ఓను, కోరాహు ఈ 4 కుటుంబాలను దేవుడు అన్నాడు, భూమి దారి విడువు అనంగానే ఏమైంది? అమ్మా ఇటు చూడు, ఏమన్నది? దేవుడు ఏమన్నాడు? ఈ 4 మోషేకి అగ్నిస్ట్గా మాట్లాడితే, ఈ భూమి ఉంది కదా, ఈ భూమి వేరైపోయింది. ఇట్లా క్రాక్ వచ్చి ఇట్లా వేరైపోయి ఆ గ్యాప్ ఉంటది కదా, ఆ గ్యాప్ లో ఈ 4 అభిరాము, కోరాహు, దాతాను, ఓను ఈ 4 కుటుంబాలు, పిల్లలు, భార్యలు, మమ్మీ, డాడీ, చిల్డ్రన్ అందరూ ఆ భూమి లోపల పడ్డారు. పడ్డాక భూమి ఏమైంది? మళ్ళా యాజ్ ఇట్ ఈస్ గా అయిపోయింది. అయ్యో ఏంది వాళ్ళు లేరు, 4 లేరు, ఏమైంది వాళ్ళ కుటుంబాలు లేరు, పిల్లలు లేరు, భార్యలు లేరు, అందరు ఏమైనారు? అందరూ భూమి లోపలికి వేయండు. ఎంత పెద్ద శిక్ష వేసిండు దేవుడు. దైవ జనులకు అగనెస్ట్ గా ఎప్పుడు గాని మీరు మాట్లాడద్దు. దైవజనుడు దేవునికి మనకు మధ్యన రాయబారి, ఈజ్ అంబాసిడర్. నీకు ఏదైనా కష్టం వస్తే నీ ప్రాబ్లమ్స్ తీసుకొని దేవునికి మొరబెట్టేవాడు దైవజనుడు. అటువంటి దైవజనుడికి అగెనెస్ట్ గా ఎప్పుడు గాని మీరు యూనిటీ కట్టకూడదు. దేవునికి అగెనెస్ట్ గా యూనిటీ కడితే ఉండి చెదరగొట్టిండు దేవుడు. కానీ దైవజనులకు అగెనెస్ట్ గా యూనిటీ కడితే దేవుడు ఏం చేసిండు? పాతి పెట్టేసిండు. మరి ఆ 250 మంది ఏమైనరు? 4 పాతి పెట్టిండు. ఆ 250 మంది మీద దేవుని అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి ఆ 250 మందిని అక్కడికక్కడ కాల్చి బూడిద చేసేసింది. ఎంతమంది? 250 మందిని దేవుని అగ్ని ఆకాశం నుంచి దిగి మర్సిలెస్లీ బూడిద చేసి పడేసిండు. అంతట్లో ఆగలే, దేవుని కోపం ఇంకా రగులుకుంది ఇశ్రాయేలు మీద. నా సేవకుల అగ్నిస్టుగా మీరు మాట్లాడతారా అని ఇంకా తెగులు బయలుదేరింది పాలెంలో. అప్పుడు మోషే అంటాడు అహరోనుతోని పరిగెత్తు, నువ్వు బలిపీఠం దగ్గర నుంచి ఆ ధూపం తీసుకొని, ధూపమే దేవునికి కోపం చల్లార్చు అంటే అహరోను ముసలోడు పాపం పరిగెత్తుకుంటా పోయి బలిపీఠం దగ్గర నుంచి ధూపం తీసుకొచ్చి ధూపం వేసినప్పుడు దేవుని కోపము చల్లారింది. కానీ అప్పటికే కొన్ని వేల మంది చనిపోయినరు వీటి వలన. ఇక్కడ ఒకసారి స్తోత్రం. అయితే ప్రియులారా, నేను అనేది ఏంటంటే ఐక్యత కావాలా మనకు. యూనిటీ ఈజ్ ఎసెన్షియల్, కానీ దేవునికి అగెనెస్ట్ కాదు, దైవజనులకు అగెనెస్ట్ కాదు. కొన్ని ఫ్యామిలీస్ లో 4-5 అన్నదమ్ములు ఉంటారు, ఒకరికొకరికి పడది, ఎడముఖం పెడముఖం మాట్లాడుకోరు. కానీ బయట వచ్చి ఎవడన్నా వానికి కొన్ని దెబ్బ కొట్టిండు అనుకో, అప్పుడు అందరు ఒకటైతారు. అప్పుడు అంటే దెబ్బ కొడితే బుద్ధి వచ్చే ఐక్యత ఇదొక టైప్ ఐక్యత. ఏం ఐక్యత అది? దెబ్బ కొడితే బుద్ధి వచ్చే ఐక్యత. ఇది కూడా మంచి ఐక్యత కాదు. ఇది నువ్వు ఎప్పటికీ అందరూ మంచిగా ఉండాలా, అన్నదమ్ములు మంచి కలిసిమెలిసి ఉండాలా, అక్క చెల్లెళ్ళు కలిసిమెలిసి ఉండాలా. కానీ ఎవరికో ఒకటైంది, వీళ్ళ మధ్యలో యూనిటీ కావాలంటే ఎవరినన్నా వచ్చి కొట్టాల మనం.
ఇదెందుకు ఇది పనికి మాలిన మనకు. సో ఐక్యత ఉండాలి కానీ ఇటువంటి ఐక్యత ఉండకూడదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కనుక ఎటువంటి ఐక్యత ఉండాలా మరి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్తాడు పరిశుద్ధుడైన పౌలు. మనం ఎటువంటి ఐక్యత కలిగి ఉండాలి? ఎఫెసీ 4:1 పౌలు అంటాడు, కాబట్టి మీరు ఆ, సమాధానమును బంధము చేత ఆ, ఆత్మ కలిగించే ఐక్యమును చాలండి. ఇక్కడ దేవుడు అంటాడు, మన పరిశుద్ధుడైన పౌలు అంటాడు, మీరు ఆత్మ వలన కలుగు ఐక్యత కలిగి ఉండండి. మీ ఐక్యత శారీరకంగా కాదు, ఆత్మలో మీరు కలిసిమెలిసి ఉండండి. అది నిజమైన ఐక్యత. ఐక్యత. ఉమ్. ఆత్మ వలన కలుగు ఐక్యత. 200 ఎంతమంది ఉన్నారండి మేడగదిలో? 120 మంది 230 members. మేడగదిలో కూడుకున్న వాళ్ళు. దేవదానం ఎంతమంది? 250 120, 120. వీళ్ళందరూ డిఫరెంట్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఒకరికొకరు ఇది కాదు, విభేదించిన వాళ్ళే వీళ్ళు. ఒకరి భాష ఒకటి, ఒక భాష ఒకటి. కానీ ఎప్పుడైతే అక్కడ రాసుంటది వీళ్ళు ఏకీభవించారో, మనసులో ప్రార్థనలో ఏకీభవించారో, అయ్యగారు మనకు చెప్తుంటాడు అప్పుడప్పుడు, ఏకీభవించండి ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆమెన్ అనాలా. అది ఏకీభవించుట. ఆత్మయందు ఏకీభవిస్తే పరిశుద్ధాత్మ దిగొచ్చి ఆ 120 మందికి పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. కనుక ప్రియులారా, మనము ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి ఉండాలి. కాకుల వరే ఐక్యత కలిగి ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది అర్థమైందా మీకు పిల్లలు? అర్థమైందండి. కాకుల ఐక్యత 3 విషయాల్లో కాకుల ఐక్యత ఉంది. ఒకటి తిండిలో కాకుల ఐక్యత, ఒకటి సావులో కాకుల ఐక్యత, మూడవది శత్రువులు అటాక్ చేస్తే ఐక్యత. ఇవన్నీ మనం నేర్చుకోవాలా. మానవులైన మనము కాకుల నుంచి నేర్చుకోవాలి ఇవన్నీ. కాకి హేయమైన పక్షే, కాకి హీనమైందే, కాకి చండాలమైందే. అయినా గాని కాకిలో ఉన్న కొన్ని లక్షణాలు మనము అలవర్చుకోవాలి. సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్రో వీ హ్యావ్ టు ఎవాల్వ్. మనము కాకులు తీసుకోవాలి. రెండవది ప్రియులరా, కాకులు ప్రార్థించే పక్షులు. ప్రేయర్ఫుల్ క్రోస్ కదా. మనం కూడా ప్రేయర్ఫుల్లా? మానవులము కాదు. కొన్నిసార్లు ప్రేయర్ మర్చిపోతాము. ఇవాళ ఎంతమంది పొద్దున లేవంగానే దేవునికి మొట్టమొదట మోకాలుండి ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చారో? గుండె మీద చేసుకొని చేతులు ఎత్తండి ప్రియులారా. గుడ్ గుడ్ గుడ్. మిమ్మల్ని దేవుడు దీర్ఘాయువంతులను చేసి ఆశీర్వదించును గాక. ప్రియులారా, దేవునికి పొద్దున లేవంగానే ప్రార్థన చేసే అలవాటు యవనస్తులారా మీరు ముందు నేర్చుకోవాలా. మీరు అప్పుడు ఏం చేయాలంటే, మీరు మంచం మీద వండుకుంటారు కదా, ఈ చెప్పులు ఏం చేయాలా? మంచం కిందికి దోసేయాలా. ఏం చేయాలా? దోసేయాల. పొద్దున్న లేవంగానే చెప్పులు కోసం మీరు వంగుతారు కదా, అట్లనే మోకాళ్ళు ఉండండి. ఇట్లా వంగి చూస్తాం కదా ఎక్కడున్నాయి చెప్పులని. అది మోకాళ్ళ మీదనే కదా మీరు వంగేది. మంచం ఇంత పెద్దగా ఉంటుందా? ఇంతనే ఉంటుంది. అట్లనే మోకాళ్ళు ఉండేసి, దేవా ఈరోజు నాకు మంచి నిద్రాన్ని గ్రహించి ఈ తెల్లారి నన్ను లేపినందుకు నీకు వందనాలు, స్తోత్రములని ఒక మాట చెప్పండి కదా. ఎంత మంచి మాట! దేవునికి ఎంత ఆనందము. మోకాలుండి ప్రార్థన చేసిండు నా భక్తుడని. ఓకేనా? అయితే ఈ కాకి పిల్లలు, కాకులు ప్రార్థించే పక్షులు. యోబు గ్రంథము 38:41. బుక్ ఆఫ్ జోబ్ 38:41. ఇంటిలోన తిరుగులాడుచు
తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరబెట్టినప్పుడు ఈ ప్రశ్న దేవుడు అడుగుతున్నాడండి. ఇక్కడ యోబు చెప్తలేడు ఇది. యోబుతోని దేవుడు ప్రశ్నిస్తున్న సూటిగా, యోబు తిండి లేక తిరుగులాడుతున్న కాకి పిల్లలకు ఎవరు తిండి పెడుతున్నారు చెప్పగలుగుతావా నువ్వు? మన ఒక పాట ఉన్నదండి, అది మనం లాస్ట్ వీక్ ఆడుకున్నాం. అది పర్వతములో గడ్డిని పశువులకు మొలపించెను, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మందరము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ప్రియులారా, పిల్ల కాకులకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడట. ప్రియులారా, ఈ పిల్ల కాకులు దేవునికి మొరబెడుతున్నాయి, దేవునికి ప్రేయర్ చేస్తున్నాయి. కాకు పిల్లలు, వీటికి ఎవరు నేర్పించిండ్రు ప్రేయర్? ఏమ్మా, దేవునికి మొరబెడుతున్నాయి, కానీ ప్రేయర్ చేసే అలవాటు ఈ కాకి పిల్లలకు ఎవరు నేర్పించారు? ఎస్, వాళ్ళ ఫాదర్ క్రో అండ్ మదర్ క్రో. అవి నేర్పిస్తేనే వీటికి మొరబెట్టే అలవాటు వచ్చింది ఈ పిల్లలకు. పిల్లరా, తండ్రి కాకి తల్లి కాకి పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పుతాయి. కాకులే కాదు, మనుష్యులు కూడా. తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే ఆటోమేటిక్ గా పిల్లలకు ఆ అలవాటు వచ్చేస్తుంది. యంగ్స్టర్స్, మీ తల్లిని మీ తండ్రిని చూసి మీరు నేర్చుకోవాలా. నా తండ్రి ప్రార్థనాపరుడు, నా తల్లి ప్రార్థనాపరుడు, వాళ్ళకంటే ఎక్కువ నాకు ఈ వరం ఉండాలా, నాకు ప్రార్థన చేసే ఎక్కువ నాకు వరం ఉండాలా. హనా సమూయేలు గ్రంథంలో మంచి ప్రార్థనా పర్రాలు అందరికీ తెలుసు కదా. సమూయేలు గ్రంథంలో చూశారు కదా, మొదటి సమూయేల్లో అన్నమ్మ తల్లి మంచి ప్రార్థనా పర్రాలు. ఆమెకు పుట్టిన బిడ్డ ఎవరు? సమూయేలు. సమూయేలు ఎక్కువ ప్రార్థనా పరుడా, అన్నమ్మ తల్లి ఎక్కువ ప్రార్థనా పర్వాలా? వెరీ గుడ్. సమూయేలు తల్లి కంటే ఎక్కువ ప్రార్థనాపరుడు. దాను మొదలుకొని బేర్షిబా వరకు ప్రఖ్యాతి గాచిన ప్రవక్త. ఇశ్రాయేలులో అటువంటి ప్రవక్త లేడు. అన్నమ్మ ప్రార్థన ఫలితం. మరి నీ పిల్లలకు నువ్వు ప్రార్థన నేర్పిస్తున్నావా? ప్రార్థన నేర్పియాల పిల్లలకు. దట్ ఈస్ ద ఫౌండేషన్. కాకి పిల్లలకు వాళ్ళ తల్లి కాకి తండ్రి కాకి ఫాదర్ క్రో మదర్ క్రో నేర్పించింది. అప్పుడు అవి దేవునికి మొరబెట్టి దేవుడు వాటికి ఫుడ్ ఇచ్చాడు. ఫుడ్ ఏమిచ్చాడు? మనం కూడా ప్రార్థనలో మన తల్లిదండ్రుల కంటే రెట్టింపు ఆశీర్వాదం పొందాలా. రిచి, నీ అమ్మ కంటే నువ్వు మంచిగా ప్రార్థనా పరుడు, నువ్వు మీ నాయన కంటే మంచి ప్రార్థన చేసే ప్రార్థన పరుడుగా నువ్వు రావాలా, పైకి రావాలా. అయితే దాని గురించి ఏముండాలా? నువ్వు ప్రార్థన చేస్తుండాలా జీసస్ కు. జీసస్, నాకు బుద్ధి బలం జ్ఞానం అనుగ్రహించి జీసస్, మా మమ్మీ కంటే నేను ఎక్కువ కావాలా, మా డాడీ కంటే నేను ఎక్కువ కావాలా. నేను ఆ మంట నీ గుండెల్లో ఎప్పుడు ఉండును గాక. ఆమేన్. యంగ్స్టర్స్, నేర్చుకోవాలా మీరు. ప్రార్థన ఇంపార్టెంట్. అది ఆఫ్టర్ ఆల్ కాకి పిల్లలు నేర్చుకుంటున్నాయి. మీకేమైంది? కాకుల కంటే మనం పక్షుల కంటే శ్రేష్ఠులం కదా. కొంతమంది ప్రార్థన చేయమంటే సిగ్గుపడుతుంటారు కొంతమంది.
నాకు ప్రార్థన రాదండి అంటారు కొంతమంది. ముందు నేను అట్లే ఉంటుండు వాడిని. నాకు కూడా వచ్చింది నా కుటుంబంలో మా భార్య ప్రార్థన చేస్తుంటే నేను వట్టిగా సైలెంట్ స్పెక్టేటర్, వట్టిగా తల ఉంచుకొని కళ్ళు మూసుకొని ఉంటుంటే అంతే. కానీ ప్రియులారా, చాలా తప్పు అది. చిన్నప్పటి నుంచే ప్రార్థన చేసే అలవాటు పిల్లల్లో ఉండాలి. కాకి పిల్లలు ప్రార్థన చేసే అలవాటు నేర్చుకున్నాయి. ప్రియులారా, తల్లిదండ్రులు నీకు ఏమి సంపాదించి పెట్టకపోయినా, నీకు ఏ ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, మీ మమ్మీ మీ డాడీ నీకు ఏమి పైసలు ఇవ్వకపోయినా, నువ్వు భక్తి నేర్చుకొని భక్తి గల కుటుంబంలో పుట్టుడే ఒక పెద్ద భాగ్యం. అది దానికంటే మించిన భాగ్యం లేదు. నీ తల్లిదండ్రులు ఉన్న భక్తి నీ మీదికి వచ్చునుగాక. ఆమేన్. బైబిల్లో ప్రియులారా 128 కీర్తన 3వ వచనంలో తీయకండి చెప్తాను ఏమి రాసి ఉందంటే, మంచి కుటుంబం ఎలా ఉండాలి, ప్రార్థన కలిగిన కుటుంబం ఎలా ఉండాలి అంటే, భార్య ఫలించేది ద్రాక్షావళిలా ఉండాలి, పిల్లలు భోజనం బల్ల చుట్టూ ఒలివ ముక్కల వలె ఉండాలి. హస్బెండ్ ఎలా ఉండాలి? 92:12 కీర్తన. భర్త గురించి కూడా చెప్పాలి కదమ్మా. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె ఉండాలా. ఖర్జూర వృక్షం అంటే ఏం తెలుసా పిల్లలు? డేట్ ట్రీ. డేట్ అంటే మీకు ఖర్జూరం తెలుసు. ఓవెల్ షేప్ లో ఉంటాయి. దానికి అన్ని ఖర్జూర పండ్లు ఉంటాయి, ఖర్జూర కాయలు, డేట్స్. ఆ డేట్స్ చెట్టు లాగా చిన్నపిల్లలకు చాలా ఇష్టం అది. సో ఆ ట్రీ లాగా తండ్రి ఉండాలా, ఫలించడి ద్రాక్షావల్లిలా భార్య ఉండాలా, భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె పిల్లలు ఉండాలా. ఇది ఎప్పుడు సాధ్యం అంటే, నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఇది సాధ్యం. ఇది నీకు ఒకవేళ ప్రార్థనా జీవితం లేకపోతే, మొగడేమో రోడ్డు పక్కకేసిన గవర్నమెంట్ తుమ్మకంపలాగా ఉంటాడు, భార్య ఏమో ఇంట్లో రేగు చెట్టు కంపలాగా ఉంటుంది, పిల్లలేమో జిల్లేడు మొక్కల్లా ఉంటారు. ఇది ఎప్పుడు? ఆ కుటుంబంలో ప్రార్థన లేనప్పుడు. అలా ఉండకూడదు. కుటుంబ ప్రార్థన అనేది ఇంపార్టెంట్. ఫ్యామిలీ ప్రేయర్ ఇంపార్టెంట్. కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే నేను చెప్పిన ఇవన్నీ వర్తిస్తాయి మీకు. విన్నారా? తల్లి పిల్లలను కూర్చుండబెట్టుకోవాలా, బైబిల్ చెప్పాలా, సువార్త చెప్పాలా, జీసస్ ఇట్లా చేసిండు ఇది చేసిండు అని చేయాలా. అప్పుడు ఆ కాకి, తల్లి కాకి, తండ్రి కాకి పిల్లలకు నేర్పిస్తేనే యోబు 38:41 అంటాడు, కాకి పిల్లలు మొరబెట్టగా నేను వాటికి ఆహారం దయచేయవాడు ఎవడు అని దేవుడు అడుగుతున్నాడు. హూ ఇస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫుడ్ టు ద క్రోచ్ అంటే దేవుడే. అదే ఒకసారి కీర్తన తీయండి ప్రియులారా. 147:9 147:9లో కాకి పిల్లలకు ఎవరు ఫుడ్ పెడతారు? 147:9 147. అమ్మా మరొకసారి. అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చువాడు. యోబు గ్రంథంలోనూ యోబు 38:41 పిల్ల కాకులకు ఆహారం ఇచ్చువాడు ఎవడు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. పక్కనే ఉంటది, యోబు ప్రక్కనే ఏముంటది? కీర్తనలో ఏ దేవుడు అంటున్నాడు? ఏమంటున్నాడమ్మా? అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఎవడు అని దేవుడు అడిగితే కీర్తనలో ఏమంటాడు? దేవుడు ఆహారం ఇస్తాడట వాళ్ళకు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. చిన్న కాకిళ్ళు కూడా దేవుడు ఆహారం ఇస్తున్నాడు. పిల్ల కాకులకు దేవుడు ఆహారం ఇచ్చేవాడు. కనుక పిల్లలు, ఇంట్లో మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి.
పిల్ల కాకుల వల్లే మనం దేవునికి మొరపెట్టే అలవాటు మనం కలిగి ఉండాలి. నీకు క్లాస్లో అర్థం కాలే లెసన్ దేవుణ్ణి అడగాల. సాయంత్రం ఇంటికి వచ్చినాక, దేవా నాకు ఈ లెసన్ అర్థం కాలేదు దేవా, నాకు మంచి జ్ఞానం ఇయ్యి దేవా, ఈ లెసన్ అర్థమయ్యేటట్లు నాకు చెయ్యి దేవా అని చెప్పి దేవునికి ప్రార్థిస్తే దేవుడు నీకు మంచి జ్ఞానము తెలివినిస్తాడు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావు. నువ్వు పాస్ అయినావు, గుడ్. అంటే దేవుడు నీకు ఆశీర్వదిస్తున్నాడు. ఇంకోటి మూడవది, ఈ హేయమైన, ఈ చండాలమైన, ఈ నీచమైన కాకులను దేవుడు వాడుకున్నాడు. రాజుల గ్రంథం 1 రాజులు 17:4. పిల్లలని కొంచెం అటు ఇటు చేస్తా, వాక్ చేస్తా. ఐఎమ్ గెటింగ్ దర్ క్రాంప్స్. 1 రాజులు 17:14 మనం చూస్తాము. ప్రవక్త అయిన ఏలియా. ఏలియా ఎవరు? గొప్ప ప్రవక్త. ఆయనకు పేరేంటి అంటే అగ్ని లాంటి వాడు, అగ్ని లాంటి ప్రవక్త. ఎవరు అగ్ని లాంటి ప్రవక్త? ఏలియా. అగ్ని లాంటి ప్రవక్తను అక్కడి రాజు, ఇశ్రాయేలు షుమ్రోను రాజు ఆహాబు, ఆయన భార్య పేరు ఇజబెల్. ఇజబెల్ రాణి అంటే అది మహా చెడ్డ రాణి, చండాలపు రాణి, అది గలీజ్ రాణి, కింగ్ వైఫ్. అది ఈయనను సంపదంతో చూస్తుంది, ప్రవక్తను. అయితే దేవుడు అంటాడు, నువ్వు పోయి కేరీతు వాగు దగ్గర వాగు నీళ్లు దాక్కుంటూ అక్కడ ఉండు అంటే, మరి వాగు నీళ్లు దాక్కుంటూ ఎట్లా ఉండాలి ప్రభా, మరి నాకు ఫుడ్డు? అయితే దేవుడు అంటాడు, నీకు ఆహారము నేను కాకోలం ద్వారా పంపిస్తాను. కాకోలం అంటే ఏ గ్రూప్ ఆఫ్ క్రోస్. ఇంగ్లీష్ లో గ్రూప్ ఆఫ్ క్రోస్ ను మర్డర్ అంటారు. మర్డర్ 5 లేకుండే 10 కాకులు, 20 కాకులు, 30 కాకుల గ్రూప్ ను మర్డర్. మర్డర్ MURDER. మర్డర్ గ్రూప్ ఆఫ్ క్రోస్. ఈ గ్రూప్ ఆఫ్ క్రోస్ కు నేను చెప్పినా, నేను వారికి నీకు ఆహారం తీసుకొస్తాయి. పిల్లారా, ఏంటిది? ఎట్లా ఫీడ్ చేస్తున్నాయి తెలుసా? అవి దాని ముక్కలు ఏమున్నది? మాంసపు ముక్క, రొట్టెలు తీసుకొని ఇట్లా వస్తున్నాయి. ఇది ఒకటే కాకి. ఇటువంటి అన్ని కాకులు కలిసి ఏం చేస్తున్నాయి? ఆహారాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాయి? ఏలియా ప్రవక్తకి ఇస్తున్నాయి. అవి ఎవరికి ఇస్తున్నాయి? అవి ఏలియా ప్రవక్తకి ఏం చేస్తున్నాయి? కాకులు ఇస్తున్నాయా? ఆయన తీసుకుంటున్నాడు, కాకి ఇస్తున్నది. ఇంత మంచి కాకులు కదా, మనం అన్నెసరి తిట్టిన వాళ్ళను ఇంతకు ముందు కదా. నల్లగా ఉంటది, ఇంత పెద్ద ముక్కు, దానికి ఇంత కాళ్ళు గలీజుగా కదా. ఎంత మంచి కాకులు! దేవునికి లోబడ్డాయి కాకులు, దేవుని మాటకు లోబడ్డాయి. ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడతామో, ఆ నేచర్ ఎప్పుడైతే మనలో ఉంటుందో, దేవుని కట్టడలను మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో, అప్పుడు మనం కూడా దేవుని పనికి వాడబడతాము. నాకు ఒకసారి దేవదానం గారు ఒక SMS పంపారు. హీనమైన కాకి, అదేమని, అందరూ హీనంగా చూసే కాకి ద్వారా ఒక దైవజనుడు పోషింపబడ్డాడు. నిన్ను ఎంతమంది హీనంగా చూసినా గాని దేవుడు మాత్రం నిన్ను ఘనంగా వాడుకుంటాడు, గుర్తుంచుకో అని ఒక తెలుగులో SMS పంపారు. నాకు మర్చిపోయాం అనుకుంటా, గుర్తుందా? ఓకే, మంచిది. ఆ SMS వచ్చిన తర్వాత అయ్యారు, ఐ జస్ట్ ఎవాల్వ్ దిస్, ఈ ప్రసంగాన్ని కొంచెం నేను డెవలప్ చేసుకున్నాను. కరెక్ట్. అది దేవుడు హీనమైన కాకిని పరిశుద్ధపరిచాడు.
పరిశుద్ధపరిచి వాడుకున్నాడు. మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు ప్రొవైడెడ్ నువ్వు యేసు రక్తంలో బాప్తిజం పొంది రక్షణలోకి ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్ను ఆ కాకిని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. అంతేగాని నేను చేసిన పాపం చేస్తూనే ఉంటా, దేవుడు నన్ను వాడుకుంటలేడేంటి అని అనుకోదు ప్రియులారా. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది నీ పాప జీవితానికి గుడ్ బై చెప్పి ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తావో అప్పుడు ఆ దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాకిని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటావు, నువ్వు కాకుల కంటే శ్రేష్ఠుడి కదా అని చెప్పి బైబిల్లో చెప్తుంది. కనుక ప్రియులారా, మనం దేవుని చేత వాడబడాలంటే మనము పరిశుద్ధపరచబడాలి, ప్రత్యేకింపబడాలి. అన్య జనుల మధ్య నుండి నువ్వు ప్రత్యేకింపబడాలి. యు సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద జెంటైల్స్. అన్య జనుల మధ్య కలిసి ఉండి వాళ్ళ ఆచారాలు చేసుకుంటా నువ్వు అన్ని చేసుకుంటా ఉండి దేవా దేవా అంటే దేవుడు నీ ప్రార్థన వినడు. ఈ కప్పు దాటి పోదు నీ ప్రార్థన, ఇక్కడిక్కడనే జరుగుతుంటది నీ ప్రార్థన. ఆచార వ్యవహారాలు వదిలిపెట్టండి. పాతవి గతించాను, ఇదిగో అన్ని కొత్త వాయను. ఇంకా మీరు పాత ఆచారాలు, పాత చిత్తకాయ పచ్చళ్ళు పట్టుకొని తిరుగుతుంటే ఎట్లండి? మీరు పాత ఆచారాలు వదిలిపెట్టండి. మన తల్లిదండ్రులు మనకు చూపించిన ఆచారాలు మర్చిపెట్టండి. దేవుణ్ణి ఫాలో కండి. మీరు ఆ పాత ఆచారాలతో మీరు ఎక్కడికి పోలేరు ప్రియులారా. దేవుని చేత మీరు వాడబడాలంటే అన్య జనుల మధ్య నుంచి మీరు ప్రత్యేకింపబడి వేరుగండి. మీరు ఫాలో ద బైబిల్, అంతే, వేరే క్వశ్చన్ లేదంట. నేను బైబిల్ చదువుకుంటా, నా ఆచారాలు నేను చేసుకుంటా అంటే కుదరది. రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణము చేయలేరు. మీరు మునిగిపోతావు. దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుణ్ణి నమ్ముకో. ఇతరత్వ వాటిని వదిలిపెట్టేసాయి, ఫొరసెక్టేం. నేను దేవుని నమ్ముకుంటా, ఈ ఆచారాలు చేసుకుంటా. నేను దేవుణ్ణి నమ్ముకుంటా, ఈ పండుగలు చేసుకుంటా. కుదరదు ప్రియులారా. దేవుడు రోషం గల దేవుడు. దెబ్బ కొట్టినంటే నీకు బుద్ధి వస్తుంది. కనుక ప్రియులారా, దేవునికి పరిశుద్ధంగా ఉండి మనము ఆయన చేత వాడబడదాం. ఒక చేప వాడబడిందండి, దైవజన్ని కడుపులో పెట్టుకుని 3 రోజులు చూసింది చేప. ఆ చేప విశ్వాసులకు ప్రతీక. అది ఎవరిని కడుపులో పెట్టుకుంది? యోనా గారిని చేప ఎన్ని రోజులు కడుపులో పెట్టుకుంది? 3 రోజులు. ఆ చేప విశ్వాసులు ప్రతీక. విశ్వాసులైన మనం కూడా దైవజనులని మన కడుపులో పెట్టుకున్నట్లు చూసుకోవాలా. దాని అర్థం అది. దేవుని సేవకులను డు నాట్ నెగ్లెక్ట్ దెమ్. కడుపులో పెట్టుకొని చూసుకోవాలా వాళ్ళను. అది మనకు దేవుడు చెప్పే పాఠం మనకు. ఎందుకంటే మనకు 1 కొరింథీ 1:27 అంటాడు, దేవుడు ఏమంటాడండి? గాడ్ చోజ్ ఫూలిష్ టు షేమ్ ద వైస్. దేవుడు బుద్ధి లేని వారిని ఎన్నుకున్నాడటండి. 1 కొరింథీ 1:27 తర్వాత చూడండి. అది బుద్ధి లేని వారిని ఎన్నుకొని, వైస్ అంటే తెలివైన వారికి సిగ్గు కడిగేటట్లు. దేవుడు శిష్యులను ఏర్పరచుకోవాలంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పోయి వాటిలో క్రీమ్ ను పట్టుకొని వచ్చిండా అండి? దేవుడు ఏం చేసిండు? ఒక ఏమంటారు దాన్ని, విద్య లేని పామరులైన బెస్తవారిని ఎన్నుకున్నాడండి. చేపలు పట్టేటోని ఎన్నుకున్నాడు. డిగ్రీలు లేవు వాళ్ళ దగ్గర, క్వాలిఫికేషన్స్ లేవు వాళ్ళ దగ్గర, విద్య లేదు. అయినా దేవుడు ఎన్నుకొని గొప్ప
గొప్పవారిగా వారిని చేసిండు. టు షేమ్ ద వాయిస్ గాడ్ చోజ్ ఫూలిష్ పీపుల్. దేవుని మార్గంలో ఎంత దొడ్డవి అవి, దాన్ని మనము ఆలోచించగలమా? దేవుని విషయాలు ప్రియులారా, అవి మన దీనికి అందే అవి. దేవుడు చేసే పనులు, ఆయన విధానాలే వేరు. రైట్, మనం మూడోది చూసుకుందాం ప్రకారం ప్రియులారా. ఫస్ట్ ఏం చెప్పాం మనం? కాకులు ప్రార్థించే పక్షులు, కాకులు పరిశుద్ధమైన పక్షులు, కాకులు ఐక్యత కలిగిన పక్షులు. కాకి ద్వారా మనం లెసన్ నేర్చుకున్నామా యంగ్స్టర్స్? ప్రార్థన అనేది ముఖ్యం, నేర్చుకోవాలా. ప్రార్థన అనేది పిల్లలు నేర్చుకోవాలా కదా, అప్పుడే మంచిది. ఒక మామిడి తోటలనట ఒక పిల్లగాడు ఎక్కి మామిడికాయలు దొంగతనం చేస్తుండట. కొంచెం మీరు అందరూ జర సీరియస్గా ముఖం పెడుతున్నారు, కొంచెం నవ్వండి జర. మామిడి చెట్టు ఎక్కి మామిడికాయలు తెంపుతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. ఇక రిచి లాంటి పిల్లాడు, ఆ ఏజ్ రిక్కి. తెంపుతుంటే ఆ తోటమాలి పోయి పట్టుకున్నాడు. పట్టుకుని ఓరి 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 నువ్వా రా ఇది? మీ నాయన ఎంత మంచి చూడరా, మీ నాయన సంఘ పెద్ద, నీకేంద్రా నడు, మీ నాయన దగ్గరికి నడు, తీసుకెళ్ళి ఇప్పుడు నీ పని పట్టిస్తున్నాడు అంటే, సార్ 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 ఉండండి సార్, మా నాయనే కావాలి కదా మీకు. అవును, అగో ఆ చెట్టు మీద ఉన్నాడు. తండ్రి ఎట్లుంటాడో కొడుకు అట్లనే ఉంటాడు. తండ్రి భక్తిపరుడైతే కొడుకు భక్తిపరుడవుతాడు. తండ్రి మామిడికాయల దొంగ అయితే ఏమవుతాడు కొడుకు? ఏమి కదా, అట్లా ఉండొద్దు. మనం నేర్చుకోవాలి మన తల్లిదండ్రుల నుంచి. వీళ్ళే మనకు మొదటి టీచర్స్. ఎవరు మనకు? పేరెంట్స్. పేరెంట్స్ ఎట్లా చెప్తే అట్లా. పేరెంట్లు అబద్ధాలు నేర్పితే వీళ్ళు అబద్ధాలు నేర్చుకుంటారు. ఇంట్లో ఉండి లేడనిపిస్తారు అనుకో, మేఘనా చెప్పు, డాడీ లేడని చెప్పు, పండుకుంటున్నాను చెప్పు, వెళ్ళిపోతారు వాళ్ళని. ఆ అలవాటు అయిపోతుంది, అబద్ధం చెప్పే అలవాటు. సో తల్లిదండ్రుల నుంచి చాలా నేర్చుకుంటారు పిల్లలు. ఇంకోటి ఏంటంటే, కాకులు స్థిరమైన గూడు కట్టుకో ప్రియారా. ఇది ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. కాకులు స్థిరమైన గూడు కట్టుకోవు. కాకి గూడు ఎవరైనా చూశారండి విలేజ్ లో? ఊర్లలో ఉన్నోళ్ళకి తెలుసు, ఇక్కడ సిటీలో ఉన్నోళ్ళకు ఆ కాకి గూడు చూసే ఇదే లేదు. అమ్మా లత, చూసినావా కాకి గూడు ఎప్పుడన్నా? అరే ఎంత వ్యస్తంగా కట్టుకుంటుందంటే, ఏ పుల్లలు పడితే ఆ పుల్లలు, గుండ్ల పుల్లలు, ఆ పుల్లలు, ఈవెన్ ఆ బైండింగ్ వైర్లు కూడా ఒక గూట్లు నేను చూసిన. నేను కాకి గూడంతా ఇది క్లియర్ గా లేదు, కానీ నేను కాకి గూడి ఒక నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన. చూడండి ఎట్లున్నది దాని గూడు, ఎట్లుంది గూడు అంతా చిందర వందర గూడు, అసహ్యమైన గూడు. కొన్ని పిట్టలు కట్టుకుంటే ఎంత చక్కగా కట్టుకుంటాయండి గూడ్లు, చక్కగా ఇట్లా మంచిగా అట్లా నేసినట్టే కదా, రౌండ్ గా మంచిగా. కానీ ఈ కాకిది, దీనికి కొంచెం కూడా రీతి అనేది లేదండి. చిందర వందర చెట్ల పుల్లలు, ముక్కలు, అవి ఇవి కనబడ్డేలా తెచ్చుకొని గూడు కట్టుకుంటుంది అది. అయితే దీని వెనుక కూడా ప్రియులారా ఒక రహస్యం దాగి ఉన్నది. ఏంటి ఆ రహస్యం అంటే, కాకి గూడు ఎంత అవసరం అండి? అది గుడ్లు పెట్టి పిల్లలు పొదిగేంత వరకే దానికి గూడు. తర్వాత అది దానికి గూడుతో అవసరం లేదు. దానికి అది చెట్ల మీద గిట్ల మీద ఎక్కడో బతుకుతూనే ఉంటుంది. అది ఓన్లీ జస్ట్ ఫర్ అంటే హ్యాచింగ్ పర్పసే దానికి గూడు కట్టుకుంటుంది. ఇది అంటే ఏంటంటే, దీని ఉద్దేశం ఏంటంటే, కాకిది ప్రియులారా, మే హ్యావ్ అటెన్షన్ ప్లీజ్. కాకి ఉద్దేశం ఏంటంటే, ఈ గూడు శాశ్వతము కాదు. ఏమనుకుంటది? ఈ గూడు శాశ్వతం కాదు. కానీ మానవులం అట్లా అనుకోము. ఈ ఇల్లు నా శాశ్వతము,
కదా మేఘన? ఇది నాది, ఈ బంగ్లా నాది, ఈ కారు నాది, ఈ డబ్బు నాది, ఈ నగ నట్ర పొలం పుట్ర ఇవన్నీ నాయి, నాదే 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 అంటాడు మానవుడు. కానీ కాకి మన ఇంటి మీద ఉండి ఏమంటది? కావు 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 కావు. ఏమంటది కాకి? కావు. కావు 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 కావు. ఏమి నీ కావు? ఈ గూడు నీది కాదు, ఈ బంగ్లా నీది కాదు, ఈ డబ్బు నీది కాదు, ఈ నగ నట్ర పొలం పుట్ర ఇది నీది కాదు 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 అంటే కాకి అంటది కావు 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 అని అరుస్తుంటది. అది చూసి మనం అనుకుంటాం, బా ఏందిరా ఇది కాకి గోల అని చెప్పి రాయబట్టి కొడతారు. కానీ అది కాకి గోల కాదు, అది దేవుని లీల. దేవుడు నీకు చెప్పిస్తుంటాడు, ఈ లోకం శాశ్వతం కాదు, నీకు శాశ్వత నివాసం ఎక్కడ? ఫిలిప్పీలో రాసిన పత్రికలో ఏం రాసి ఉన్నది నీకు? నీ సిటిజన్షిప్ ఎక్కడ? నీ పౌరస్థితి ఎక్కడ? పరలోకంలో ఉందండి నీ పౌరస్థితి. మరి ఇక్కడ పట్టుకొని నువ్వు ఎగలబడతావేంటి? ఇల్లు నాది నాది నాది, ఈ నగలు నావి నావి నావి, ఈ పొలం నాది నాది నాది. అందుకే కాకులంటాయి కావు 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 కావు. ఎంత తెలివైనవండి కాకులు. ఎప్పుడైనా కాకి అరుస్తున్నప్పుడు మీరు అనుకోవాలా, ఇది నాది కాదు, ఈ లోకం శాశ్వతం కాదు. మనం ఎవరం? మనం యాత్రికులము, మనం యాత్రికులము, పరదేశులమండి. పరదేశి అంటే ఏంటి? వేరే దేశం నుంచి వచ్చిన వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళం మనము. కరెక్ట్. మన అక్కడ మన ఇండ్లు ఉన్నాయి, మన పర్మనెంట్ రెసిడెన్స్ అంతా అక్కడ, ఇక్కడ టెంపరీ. కానీ మనం టెంపరీ లాగా ఉన్నామా అండి ఇక్కడ? మనం ఆత్మపోయినా మనం పర్మనెంట్ రెసిడెంట్స్ లాగా ఉన్నాం ఇక్కడ. మనం గుంజినా కానీ రామ్ మనం ఇక్కడ నుంచి. కానీ కాకులు అంటే అండి శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ గూడు శాశ్వతం కాదు. అందుకే స్థిరమైన గూడు కట్టుకో. అవి ప్రియులారా, మోషేగా మన దావీదు గారు కూడా 119వ కీర్తన 19లో అంటాడు, 119 సామ్ 119 సామ్ 119 చాలండి. దావీదు అంటాడు, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. మోషే గారు కూడా అంటారండి. నిర్గమకాండం 2వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 22వ వచనము. నేను అన్య దేశంలో పరదేశన ఇంటిని అనుకుని. ఇగో మోషే గారు ఏమంటుండో వినండి ప్లీజ్. ఒకసారి బైబిల్ నుంచి కన్నులెత్తి నా వైపు చూడండి. మోషే గారు అంటున్నారు, నేను అన్య దేశంలో పరదేశినై ఉన్నాను. తర్వాత అని వానికి గెర్షోము అనే పేరు పెట్టాను. గెర్షోము అంటే ఫుట్ నోట్లో ఏముందండి కింద? పరదేశం. ఏమండి పిల్లలకు పేరు ఇట్లా పెడతారా అండి ఎవరన్నా? పరదేశి, పాడుమొక పోడు, పరాయోడు. పిల్లలకు పేరు పెట్టాలంటే మనము వెతికి ఇంటర్నెట్ లో చూసి పుస్తకాలు చదివి నా కొడుకుకి ఏం పేరు పెట్టాలి, యునిక్ ఉండాలి పేరు కదా అయ్యగారు. పేర్లు వెతుకుతారండి. మోషే పాపము నేను అన్య దేశంలో పరదేశి అని నా కొడుకు పేరు పరదేశి అని పెట్టుకున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి అండి. 2వ అధ్యాయంలో పేరు పెట్టాడు పరదేశి అని. 3వ అధ్యాయం నిర్గమకాండంలో దేవుడు పిలిచి మోషేను వాడుకని గొప్ప నాయకుడిగా చేశాడు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చిందట. వచ్చి అయ్యగారు లేక నా కొడుకు కలిగిండు, ఆ కొడుకుకు లోకం లేని
పేరు పెట్టండి అయ్య గారు అని చెప్పి పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేశారు. పాస్టర్ గారు అలాగేనమ్మా అని ఆ రాత్రంతా తన బైబిల్ పరిజ్ఞానము, తనది బుకిష్ నాలెడ్జ్ అన్ని చేసి పొద్దున అమ్మని పిలిచి, అమ్మా మంచి పేరు ఒకటి సెలెక్ట్ చేశాను నీ కొడుకుకి అంటే, అవునా అయ్యగారు ఏంటా పేరు అని అడుగుతాడు. ఏంటా పేరు అని అడిగితే ఆమోదా అన్నాడు. ఇదేంటండి ఆమోదలాగా ఉన్నది పేరు, ఆమోదా ఏంటండి ఆమోదా అంటే, అలా అనకు అమ్మా, అబ్రహాం నుంచి ఆ తీసుకున్నాను, మోషే నుంచి మో తీసుకున్నాను, దావీదు నుండి దా తీసుకున్నాను, ఇంత గొప్ప పేరమ్మా ఆమోదా. బైబిల్ పరిమాత్రం అమ్మా అని చెప్పి ఆమె కన్విన్స్ చేస్తే పాపం మనం కన్విన్స్ కాకుండా వెళ్ళిపోయిందట. అది వేరే విషయం అనుకోండి. అయితే పేర్లు పెట్టుట్లో మనం నోరు తిరగని పేర్లు పెడతామండి కొన్ని అయితే పిల్లలకు. అది చాలా విచిత్రంగా ఉంటాయి పేర్లు. మనము క్రీస్ అని దీని మంచి పేరే. ఇప్పుడు కొన్ని పేర్లు కన్ఫ్యూజన్ ఉంటాయి. పేర్లు మరి ఎక్కడి నుంచి చేస్తారో అర్థం కదా. బైబిల్ అయితే కాదు, అది బైబిల్ పేర్లు అయితే కావు. పేరెంట్స్ పెడతారు, పేరెంట్స్ ఎక్కడి నుంచో తెచ్చి పెడతారు ఆ పేర్లు. కానీ బైబిల్లో అటువంటి పేర్లు లేవు. బైబిల్ పేరేంది, మోషే గారు పెట్టిరు తన కొడుకుకు గెర్షోము. గెర్షోము అంటే పరదేశీ, అన్య దేశంలో నేను పరదేశీ. ఆ ఫీలింగ్ ఉందా అండి మనకు? ఆర్ యు ఫీలింగ్ దట్ యు ఆర్ ఏలియన్ ఇన్ దిస్ వరల్డ్ అని? లేదు, నువ్వు అన్య దేశంలో పరదేశీ అనుకోవు. నువ్వు ఇక్కడనే మనకు అన్ని కావాలి, అన్ని సమకూర్చుకుంటాం. అంటే నా ఉద్దేశం ప్రియులారా, మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవద్దు, నగలు కొనుక్కోవద్దు, బట్టలు కొనుక్కోవద్దు, ఫ్రిడ్జ్ కొనుక్కోవద్దు, వాషింగ్ మిషన్ కొనుక్కోవద్దు అని నేను చెప్తలేను ప్రియులారా. అది నా ఉద్దేశం కాదే కాదు. మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది నేను చెప్తున్నాను. ఏ టైంలో కానీ కాల్ వస్తే మీరు వెళ్ళి ఆ మైండ్ సెట్ ఉండాలి మీరు. అంతేగాని ఇవన్నీ లోకరీత్యా అన్ని కొనుక్కోవాల్సిందే. ఇస్ ఆర్ ఆల్ ఎసెన్షియల్స్ ఓన్లీ. ఏమై గారు అంటే మన మైండ్ సెట్ అలా ఉండాలా అని చెప్తున్నాం. మోషేలాగా ఉండాలా, దావీదులాగా ఉండాలా. మనం ఈ అన్య దేశంలో నేను పరదేశిని ఉండాలా పిల్లారా. లాస్ట్కి ఒక పిల్లారా, కాకులు చాలా తెలివైన పక్షి, అదైతే మన అందరికీ తెలుసు. మొదట మనం విన్నాం కదా, థర్స్టీ క్రో. సో తెలివైన పక్షి. ఇది సాతాను ఉచ్చులో పడదట. ఇది సాతాను ఎన్ని పన్నాగాలు పన్నా కానీ ఇది చాలా అలర్ట్గా ఉంటుంది. కనుక అటువంటి అలర్ట్నెస్ను కూడా మనం నేర్చుకొని సాతాను యొక్క కుతంత్రాలను ముందస్తుగా మనం గుర్తుపట్టి వాటి నుంచి మనం తప్పించుకోవాలి. ఈ పై చెప్పిన 5 లక్షణాలు కాకుల నుండి మనం నేర్చుకొని మన జీవితంలో ఈ 5 లక్షణాలు మనము అవలంబించుదుముగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుకుందామండి. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, పరలోకంలో గొప్ప తండ్రి, నాయన తండ్రి, కాకుల గురించి నాయన తండ్రి లూకా 12:24లో మీరు చెప్పారు నాయన తండ్రి, కాకుల గురించి విచారించి చూడండి అని. నాయన తండ్రి, కాకుల గురించి విచారించి చూడగా మా తండ్రి ఎన్నో విషయాలు మేము కాకుల నుంచి నేర్చుకోవలసిన వాళ్ళమై ఉన్నాం నాయన తండ్రి. అటువంటి విషయాలు నాయన తండ్రి మీరు మాకు నేర్పించి నాయన తండ్రి మా జీవితంలో వాటిని మేము సాధకం చేసి తద్వారా నీ మహిమ మేము పొందులాగా నీ కృప అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయన తండ్రి నీ కృప, నీ సన్నిధి, నీ యొక్క తండ్రి తోడ్పాటు ప్రతి ఒక్కరికి అందించి నాయన తండ్రి ఈ లక్షణాలు మేము కూడా అవలంబించుకుని నాయన తండ్రి ఈ మార్గంలో నడుచు భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్.